అంకితం యేసు అంకితం నీకోసం నా జీవితమే ఎంత శోధనెదురైనా ఎన్ని బాధలెదురైనా ఎంత శోధనెదురైనా ఎన్ని బాధలెదురైనా విడువను నిన్ను దేవా. ఈరోజు ఒక ప్రత్యేకమైన దినం ఉంది కదా, మీ అందరికీ తెలిసే ఉంటుంది, అవునా? తెలిసే ఉంటుంది కదా. ఈరోజు స్నేహితుల దినోత్సవం. స్నేహితుల దినోత్సవం రోజున మీకు కొన్ని మాటలు చెప్పాలని ఆశపడుతున్నాను. మరి వాక్యం చదవన్నానా? యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం చదవన్నాను. ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరెరుగరా? దేవుడు ఈరోజు నీకు నాకు ఒక ప్రశ్న వేస్తున్నాడు. స్నేహితులు ఉండవచ్చు, ఉండొద్దని నేను అంటల్లా. అందరితో స్నేహం చేయాలి, కానీ ఎంతవరకు చేయాలో అంతవరకే చేయాలి. అంతేగాని ఈ లోకంలో ఉన్నటువంటి వాళ్ళు రకరకాల జీవనం జీవిస్తూ ఉంటే వాళ్ళతో స్నేహం చేస్తే వాళ్ళతో పాటు మనం ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడ వెళ్ళవలసి వచ్చినప్పుడు దేవునికి అది ఇష్టం ఉండదు. కాబట్టి దేవుడు ఏమంటున్నాడు నాన్న? ఈ లోక స్నేహము దేవునితో వైరము. ఈ లోక స్నేహం అంటే ఈ లోకం అంటే ఏంటి నాన్న? మనమే. ఈ లోకంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా కొంతమంది దేవుని సందుకు వచ్చిన, చాలామంది ఈ లోకాశ, నేత్రాశ, శరీరాశ, జీవటంబాలతో గురైనటువంటి వారితో మనం స్నేహం చేస్తే అది దేవునికి ఇష్టం ఉండదు. కాబట్టి ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా అని తర్వాత ఏమంటున్నాడనా? కాబట్టి ఎవడు ఈ లోకంతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువగును. దేవునికి మిత్రుడిగా ఉందామా, శత్రువుగా ఉందామా? దేవునికి మిత్రుడిగా ఉండాలంటే ఆయన చెప్పిన మాట వినాలి. ఏం చెప్పాడు ఆయన? 6 రోజులు నీకు సృష్టించి నీకు పనులు చేసుకోమని నీకు ఇచ్చానమ్మా. 7వ రోజు క్రమంగా మర్యాదగా వచ్చి ఆత్మతో సత్యంతో ఆరాధించమ్మా అని దేవుడు నీకు నాకు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఆ ఆజ్ఞను ఏమంటున్నాడు? నీ పాదములకు దీపముగా త్రోకు వెలుగ్గా చేసుకొని ఉండమంటే ఆయన మాట వినలేదనుకో, మనం ఆయనకి ఎలా మారుతాం? శత్రువులుగా మారుతాం. కాబట్టి ఆయనతో మిత్రత్వం కలిగి ఉండాలంటే మనం ఏం చేయాలి? ఆయనతో స్నేహం చేయాలి. ఆయన్ని వెంబడించాలి. ఆయన వాక్యాలన్నీ అనుసరించాలి. ఆయన చిత్తానుసారంగా నడుచుకోవాలి. అప్పుడే దేవుడు మనకి మిత్రుడుగా ఉంటాడు. అలా నడిచినటువంటి కొంతమంది భక్తుల్ని, కొంతమంది బిడ్డలను చూపిస్తా ఈరోజు. వారు దేవునితో సహవాసం చేయడం వలన వారు ఏ రీతిగా దీవించబడ్డారు, వారే కాకుండా వారి యొక్క సంతానాన్ని కూడా దేవుడు ఎలా దీవించాడో ఈరోజు మనమందరం కూడా వాక్యానుసారంగా చెప్పుకుందాం. చూడండి నాన్న, యెషయా గ్రంథం 41వ అధ్యాయం 8వ వచనం. అమ్మా, నా సేవకుడవైన ఇశ్రాయేలు, నేను ఏర్పరచుకొనిన యాకోబు, నా స్నేహితుడైన అబ్రహాం సంతానమా అంటున్నాడు. ఏమంటున్నాడు అన్న? చూడండి ఎంత చక్కగా ఎన్ని పేర్లు వచ్చినాయి ఇక్కడ. చూడండి, నా సేవకుడవైన ఇశ్రాయేలు, నేను ఏర్పరచుకొనిన యాకోబు, నా స్నేహితుడైన అబ్రహాం సంతానమా. వీళ్ళందరూ కూడా మనందరం కూడా ఎవరి సంతానం నానా? అబ్రహాం సంతానమే. కాబట్టి ఆయనే ఒప్పుకుంటున్నాడు, నా సేవకుడైన, నా స్నేహితుడైన అబ్రహాం సంతానమా అని. ఆయన పిలిచిన విధానాన్ని బట్టి అబ్రహాం గారు దేవునితో స్నేహితుడిగా ఉన్నాడని మనకు తెలుస్తుంది. అబ్రహాం గారి కుమారుడెవరు? ఇస్సాకు కుమారుడెవరు? యాకోబు. మొట్టమొదటిగా యాకోబు అని ఉన్నా కూడా ఆయన దేవునితో పెనుగులాడి, దేవునితో పోరాడి ఆయన ఇశ్రాయేలుగా పేరు తెచ్చుకున్నాడు. కాబట్టి వారిని కూడా దేవుడు ఏమని పిలుస్తున్నాడు? నా సేవకుడు అయిన ఇశ్రాయేలు, నేను ఏర్పరచుకున్న యాకోబు, నా స్నేహితుడైన అబ్రహాం సంతానమా. మీరందరూ కూడా నా స్నేహితుడైనటువంటి అబ్రహాం యొక్క పిల్లలయ్యా. మీరు ఆ పిల్లలుగా ఉండడం వలన ఆ దీవెన మీకు కూడా వస్తుంది అని
అబ్రహాం గారు ఏం చేశారంటే ఆయన చెప్పిన మాట కోసం ఎదురు చూశాడు. బిడ్డనిచ్చిన తర్వాత మరలా నాకు బలిమ్మన్నప్పుడు అలాగే బలిస్తానికి ఒప్పుకున్నాడు. అలాగే నువ్వు ఇక్కడి నుంచి లేచి నేను చూపించి దేశానికి వెళ్ళయ్యా అని చెప్పినప్పుడు ఆయన ఎలా చెప్తే అలా విన్నాడు. కాబట్టి అబ్రహాం గారు దేవునికి స్నేహితుడయ్యాడు. ఆయన స్నేహితుడు అవడమే కాకుండా ఆయన కుమారుడైనటువంటి ఇస్సాకు, ఆయన కుమారుడైనటువంటి యాకోబు, వీళ్ళందరూ కూడా ఆయన దీవించబడినటువంటి బిడ్డలుగా ఉన్నారు. ఎవరి ద్వారా దీవించబడ్డారు? ఎవరి ద్వారా? అబ్రహాం గారు దీవించబడ్డారు. అంటే అబ్రహాం గారు లాగా ఉన్నటువంటి తండ్రులుగా ఉన్నటువంటి మనమందరం కూడా మనము క్రమంగా నడిస్తే, మనం క్రమంగా దేవుని సన్నిధికి వస్తే మన బిడ్డలకు కూడా దేవుడు అలాంటి ఆశీర్వాదం ఇస్తాడు. కాబట్టి మన బిడ్డలు దీవించబడాలా? మనం క్రమంగా ఉండాలి. మన బిడ్డలు దీవించబడాలంటే ఏం చేయాలి? అబ్రహాం లాగా దేవునితో సహవాసం చేస్తే, దేవునితో స్నేహితుడిగా ఉంటే వాళ్ళ బిడ్డల్ని దీవించిన దేవుడు నిన్ను నన్ను కూడా దీవిస్తాడు. ఇంకా ఎలా దీవించాడు చూడండి. ఆయన చూడండి, 2వ దినవృత్తాంతముల గ్రంథం 20వ అధ్యాయం 7వ వచనం చదవండి నాన్న. నీ జనులైన ఇశ్రాయేలీల నుండి ఈ దేశము కాపురస్తులను తోలివేసి నీ స్నేహితుడైన అబ్రహాము యొక్క సంతతికి దీనిని శాశ్వతంగా ఇచ్చిన మా దేవుడవు నీవే. ఏమంటున్నా నాన్న? మనం ఏం చేశాడు? దేవుడు ఐగుప్తు నుండి ఇశ్రాయేలుని తీసుకొచ్చి పాలు తేనెలు ప్రవహించు దేశానికి మిమ్మల్ని పంపిస్తాను. ఎవరికి ఇస్తానంటున్నాడు? నా స్నేహితుడిని కుమారులైన నా స్నేహితుని సంతానమైనటువంటి అబ్రహాం సంతానానికి ఆ యొక్క దేశాన్ని అంతటిని కూడా ఇస్తానని అంటున్నాడు. దేనిని బట్టి వారి బిడ్డలకి ఇస్తానంటున్నాడనా? అబ్రహామును బట్టి. కాబట్టి తల్లిదండ్రులైనటువంటి మనం కూడా దేవుని యొక్క భయములో భక్తిలో పెరిగితే మనకే దీవెన కాకుండా దేవుడు మనకిచ్చిన బిడ్డలందరినీ కూడా దీవించి ఆశీర్వదించి హెచ్చించే విధంగా ఉండాలంటే అబ్రహాము దేవునితో ఏ రీతిగా సహవాసం చేశాడో, ఏ రీతిగా స్నేహితుడిగా ఉన్నాడో ఆ రీతిగా మనమందరం కూడా దేవునితో సహవాసం చేసేవారుగా ఉన్నట్లయితే దేవుడు మన బిడ్డల్ని, మన కుటుంబాలని, బిడ్డలందరినీ కూడా దీవించి ఆశీర్వదిస్తాడు. కాబట్టి మనమందరం కూడా అబ్రహాం లాగా మరి దేవునితో స్నేహం చేసేవారుగా ఉండాలి. మరి అబ్రహాంతోనే ఎందుకు స్నేహం చేయాలి అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే చూడండి, యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 23వ వచనం చదవండి నాన్న. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 23వ వచనం. కాబట్టి అబ్రహాము దేవుణ్ణి నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడింది. ఏందన్నా? నీతిగా ఎంచబడెను అను లేఖను నెరవేర్చబడెను, మరియు దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగెను. ఎందుకు అబ్రహాంతోనే స్నేహం చేశాడు? మిగతా వాళ్ళందరితో పేర్లు రాకుండా ఒక్క అబ్రహాం దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు అని ఎందుకు అంటున్నారంటే ఏం చేశాడు? అబ్రహాం గారు దేవునితో సహవాసం చేశాడు. దేవునితో సహవాసం చేసి దేవుణ్ణి నమ్మాడు. అబ్రహాము దేవుని నమ్మెను గనక అది అతనికి నీతిగా ఎంచబడింది. అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు కాబట్టి అది అతనికి నీతిగా ఎంచబడింది. ఆయన నీతిగా ఎంచబడ్డాడు కాబట్టి ఆయనకి స్నేహితుడయ్యాడు. కాబట్టి మనం కూడా ఏం చేయాలి? అబ్రహాము లాగా ఏం చేయాలి? దేవునితో సహవాసం చేయాలి. అబ్రహాము వలె నీతిమత్వం కలిగి ఉండాలి. అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు అని అంటే నీతిగా ఉన్నాడు, నీతిగా ఎంచబడ్డాడు. కాబట్టి ఆయన్ని దేవుడు ఏం చేశాడు నాన్న? దీవించి ఆశీర్వదించాడు. అలాగే ఇంకో వాక్యం చదువుతాం చూడండి నాన్న. సామాన్యంగా స్నేహితులు ఏం చేస్తారు నాన్న? ఫోన్లలో ఇప్పుడు మనిషి కలుసుకునే పని లేదు కదా, ఫోన్లు అవునా? ఫోన్ ద్వారా ఎంతసేపు మాట్లాడుకుంటారంటే స్నేహితులు, అవునా?
ఇదివరకైతే ఇద్దరు కలుసుకోవాలంటే రే నీ పని అయిపోయిందా, నా పని అయిపోయిందా, మీ అమ్మకి నాన్నకి అందరికీ సహాయం చేసావా, వచ్చి కలుసుకోరా, ఆడుకుందాం, కాసేపు కూర్చుందాం అనుకునేవాడు. ఇప్పుడేం అక్కర్లా, నువ్వు నీ ఇంట్లోనే ఉంటావు, వాడు వా ఇంట్లోనే ఉంటాడు. అవునా? ఇక ఫోన్లు, మాటలే మాటలు. అవునా? ఒక స్నేహితుడు ఇంకో స్నేహితుడితో ఎంత డీప్గా మాట్లాడుకుంటారో అలాగే మన దేవుడు కూడా ఆయన నమ్ముకున్నటువంటి వారితో కూడా అలాగే మాట్లాడుతూ ఉంటా. అలా ఎవరితో మాట్లాడారో మనం ఒక వాక్యం ద్వారా చూసుకుందాం. చూడండి అన్న, నిర్గమాకాండం 33 అధ్యాయం 11వ వచనం. మనుష్యుడు తన స్నేహితులతో మాట్లాడినట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచుండెను. ఎవరితోనండి? ఇప్పటి వరకు ఏ భక్తుడి గురించి నేర్చుకున్నాం? అబ్రహాం గురించి నేర్చుకున్నాం. అబ్రహాము దేవుడిని నమ్మాను కనుక అది అతనికి నీతిగా ఎంచబడెను. అతనితో చక్కగా దేవుడు నీతిమంతుడిగా ఉన్నాడు కాబట్టి దేవుడు ఆయనతో సహవాసం చేశాడు. అయితే ఇంకొక భక్తుడు వచ్చాడు. ఈయన ఎవరినానా? మోషే గారు మీ అందరికీ తెలుసు. ఎన్నో మోషే గారి విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. అయితే ఆ మోషే గారితో దేవుడంట ఎలా మాట్లాడేవాడంటనానా? తన స్నేహితులతో, మనము ఈ లోకంలో స్నేహితులతో ఎలా ముచ్చటించుకుంటామో, ఎలా స్నేహంగా ఉంటామో ఆ రీతిగా మోషేతోనంట ముఖాముఖిగా ఒక స్నేహితుడితో మాట్లాడినట్లుగా మరి దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు. కాబట్టి మోషేతో కూడా స్నేహం చేశాడు. మరి మోషేని దేవుడు దీవించి ఆశీర్వదించాడా లేదా? 40 సంవత్సరాలు ఆ యొక్క ఐగుప్తు రాజు దగ్గర ఉన్నటువంటి ఆయన్ని పిలిచి ఏం చేశాడు? నా ప్రజలైనటువంటి ఐగుప్తులో ఎంతో బాధలు పడుతున్నటువంటి నా బిడ్డలందరినీ, ఇశ్రాయేలులందరినీ బయటికి తీసుకురావడానికి ఆయన్ని పిలుచుకున్నాడు. ఆయన పిలిచిన విధానాన్ని బట్టి ముందు కొంచెం నాకు నోటి మంజం గలవాడినయ్యా, నేనేం చేయలేయానా అన్నప్పటికీ కూడా దేవుడు ఎన్నుకొని ఏర్పాటు చేసుకుని నా సేవకుడవైన యాకోబు, నా సేవకుడవైన ఇశ్రాయేలు, నేను నిన్ను ఎన్నుకున్నానయ్యా, ఏర్పాటు చేసుకున్నానయ్యా అన్న రీతిగా మోషేని పిలిచాడు. గొప్ప నాయకుడిగా చేశాడు. మరి ఇశ్రాయేలీలందరినీ కూడా ఆ యొక్క మరి అరణ్యంలో మంచిగా పరిపాలన నడిపించడానికి మోషేను ఏర్పాటు చేసుకొని మోషేతో ఎలా మాట్లాడాడంట? ఒక స్నేహితుడితో మాట్లాడినట్లుగా ముఖాముఖిగా మాట్లాడేవాడంట. ఎవరితో? మోషేతో. కాబట్టి మనతో కూడా మాట్లాడాలి అని అంటే దేవుడు మనకేం చెప్తున్నాడు చూడండి ఒకసారి నాన్న. యోహాను సువార్త 15వ అధ్యాయం 14-15 వచనాలు చదువుదాం నాన్న. చూడండి నాన్న, నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులై ఉందరు అంటున్నాడు. ఆయన స్నేహితులుగా ఉండాలి అని అంటే ఏం చేయాలంట మనం? ఆయనకి స్నేహితులుగా ఉండాలి. ఏం చేస్తే స్నేహితులుగా ఉంటాం? ఆయన ఆజ్ఞలు పాటించాలి. ఆయన ఎలా చెప్తే అలా నడుచుకోవాలి. అయ్యా ఆదివారం నాడు తప్పనిసరిగా మీరు మానకుండా రావాలయ్యా, 6 దినాలు మీరు పని చేసుకోండి అని చెప్పిన మాటను బట్టి క్రమంగా మర్యాదగా దేవుని సన్నిధికి వచ్చే వారంగా, ఆయన ఆజ్ఞలు పాటించే వారంగా ఉంటే ఆయన ఏం చేస్తాడంట? స్నేహితుడిగా ఉంటాడంట. ఆయన మాటలు వింటే స్నేహితుడు. మనకైనా అంతే కదా, ఈ లోకంలో మన మాట స్నేహితుడిగా మన మాట విన్నాడు అనుకోండి, మనతో స్నేహం చేస్తాడు. అరే పలానా చోటుకి వెళ్దాం రారా అంటే, అరే నేను ప్రార్థనకి వెళ్తున్నాను రా, నేను రానురా, నేను మానేశాను రా అని అన్నారనుకో, వాడు 2వ రోజు మన జోలికి రాడు, స్నేహం చేయడిక, పోయినా పర్వాలా. అందుకని దేవుడు ఏమంటున్నాడు? ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా. కాబట్టి ఈ లోక స్నేహాలు ఆయన రానన్నా, నీతో మాట్లాడనన్నా, నీతో విరోధం పెట్టుకున్నానన్నా కూడా ఈ లోక స్నేహాలు వదిలేసి అబ్రహాము వలె దేవునితో స్నేహం చేద్దాం, మోషే వలె దేవునితో మాట్లాడదాం, ఆయన ఆజ్ఞలు పాటించి ఆయన్ని స్నేహితుడిగా ఉంచుకుందాం. ఇంకో మాట చదువున్నాను, 15వ వచనం కూడా. 15వ వచనం.
ఆ. ఆ. మిమ్మల్ని ఏమని పిలుస్తాడంట ఆయన? మీరు దాసులు కాదయ్యా, నా బిడ్డలు, నా స్నేహితులు. నేను ఏది చెప్తే అది వింటే మిమ్మల్ని ఎలా పిలుస్తానంటున్నాడు? ఏదో మిమ్మల్ని దాసులుగా పిలవనయ్యా, నా స్నేహితుడిగా పిలుస్తానయ్యా అని దేవుడు ఈరోజు నీతో నాతో మాట్లాడుతూ ఉంటుండగా మనమందరం కూడా ఏం చేయాలి అని అంటే ఆయనతో స్నేహం చేసేవారుగా ఉండాలి. మోషే ఏ రీతిగా మరి ముఖాముఖిగా ఆయనతో మాట్లాడాడు, అబ్రహాం ఏ రీతిగా మరి దేవునితో స్నేహితుడిగా ఉన్నాడో ఆ రీతిగానే మనం కూడా స్నేహంగా ఉండాలి అని అంటే ఏం చేయాలి నాన్న? ఆయన మాటలు ఎవరైతే వింటారో వారందరినీ ఆయన స్నేహితులుగా ఏర్పాటు చేసుకుంటాడు. మరి ఆయన స్నేహం నీకు కావాలా? ఆయన యొక్క ఆదరణ నీకు కావాలా? ఆనాడు ఆదరించి ఆ ఇశ్రాయేలీలకు ఇస్తానన్న ఆ దేశం ఎవరిని బట్టిచ్చాడు? ఎవరిని బట్టిచ్చాడు? అబ్రహామును బట్టిచ్చాడు. అంతేనా? నా స్నేహితుడైనటువంటి అబ్రహాం సంతానానికి ఈ ప్రదేశాన్ని ఇస్తున్నానని అబ్రహామును బట్టిచ్చాడు. కాబట్టి తల్లిదండ్రులైనటువంటి మనం కూడా మన బిడ్డలకి ఒక స్వాస్థ్యాన్ని ఏర్పాటు చేయాలి అని అంటే మన బాధ, మన యొక్క ఎన్ని ఉన్నా సరే మనం ఏం చేయాలి? దేవుని యొక్క సన్నిధి విడవకూడదు, ప్రార్థన మానకూడదు. ప్రార్థించడం మనం నేర్చుకోవాలి, ప్రతి క్రమానికి రావాలి. ప్రతి విషయంలో కూడా ఆయనతో సహవాసం చేస్తే నిన్నేమి నేర్చుకున్నామో? ఉపవాసం అంటే ఏంటి? ఆయనతో సహవాసం చేయడం. ఆ ఉపవాసంలో మనకి ఏమొచ్చింది? ఉత్సాహం వచ్చింది. అంతేనా? ఆ నినివే పట్టణ ప్రజలందరూ కూడా ఏం చేశారు నాన్న? ముందు దుర్మార్గులే, కానీ ఏం చేశారు? ఆ యోనా గారి యొక్క మాటలు విని రాజు దగ్గర నుండి కూడా పశువుల వరకు కూడా ఏమి ఆహారం తీసుకోకుండా, నీళ్లు త్రాగకుండా ఉపవాసం ఉండి, ఒట్టిగా ఉపవాసం ఉన్నాడా? ఒట్టిగా ఉపవాసం ఉండమంటున్నాడు దేవుడు. ఏం చెప్పాడు? ఉపవాసం ఉండి మీ హృదయాలను సరిచేసుకొని ఆయన్ని వేడుకుంటే మీకు చేస్తానన్న కీడు చేయకుండా ఉంటానని. ఆ రోజు వారు బాధపడుతూ ఉపవాసం ఉంటే వారిని ఏం చేశాడు? చేస్తానన్న కీడు చేయకపోతే వాళ్ళందరికీ ఏమొచ్చింది? ఉత్సాహం వచ్చిందా లేదా? చేస్తానన్న కీడు చేయకుండా మానుకుంటే మనకు కూడా ఎలా సంతోషం వస్తుందో అలాగే ఆ నినివే పట్టణ ప్రజలకు కూడా దేవుడు ఆ ఉత్సాహాన్ని దేని ద్వారా ఇచ్చారు? ఉపవాసం ద్వారా. అలాగే మరి అబ్రహాం సంతానానికి ఇచ్చినటువంటి బిరుదు అబ్రహాం దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడని ఎలా మరి తరతరాలకి కూడా బిడ్డలందరినీ కూడా అబ్రహాం గారు దేవుని నమ్మి నీతిగా నడిచాడు కాబట్టి ఆ సంతానాన్నంతటినీ కూడా ఏ రీతిగా దీవించి ఆస్వాదించాడో మనం కూడా దీవించబడాలి అని అంటే యోహాను సువార్తలో ఆయన ఆజ్ఞలు పాటిస్తే మిమ్మల్ని కూడా నా స్నేహితులుగా స్వీకరిస్తానయ్యా అని చెప్పేసి దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉంటాగా మనందరం కూడా ఆయనతో స్నేహం చేద్దాము. ఆయన ఇచ్చే మేలులు దీవెనలు పొందుకున్నాం. కుమారుడైనటువంటి యోనాతాను వచ్చాయ్యా, మా నాన్న నిన్ను చంపేద్దాం అనుకుంటున్నాడు, నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలని కొంచెం మంచిగా స్నేహం చేశాడు. కాబట్టి దావీదుకి ముఖ్య స్నేహితుడైనటువంటి యోనాతాను ఎంతో సహాయం చేశాడు. సహాయం చేసి యుద్ధంలో చనిపోతాడు. సౌలు చనిపోతాడు, యోనాతాను కూడా చనిపోతాడు. తర్వాత ఎవరు రాజు అవుతారు? దావీదు గారే రాజు అయ్యాడు. అవునా? దావీదు గారు రాజు అయిన తర్వాత ఇంకేంటి, మా వాళ్ళందరూ పోయారులే, నేనే రాజునయ్యానని ఆయన ఎప్పుడు సంతృప్తి పడల. ఏం చేశాడు? రాజరికానికి వచ్చిన తర్వాత నా సౌలు గారి యొక్క వంశంలో నుండి నా స్నేహితుడైనటువంటి యోనాతాను యొక్క తరపు నుంచి ఎవరైనా ఉన్నారా అని ఆ రాజరికానికి వచ్చిన తర్వాత రాజు అయిన తర్వాత అడగడం జరిగింది. అడిగినప్పుడు అక్కడున్నటువంటి ఆయన ఏం చేస్తాడని, ఉన్నాడయ్యా, ఒక ఆయన ఉన్నాడు, యోనాతానికి ఒక కుంటివాడైనటువంటి కుమారుడు ఉన్నాడు, ఆ కుమారుడి పేరు ఏంటి నాన్న? మెఫీబోషెతు. అయితే పలానా చోటలో ఉన్నాడయ్యా అని అన్నప్పుడు ఆయన్ని పిలిపించాడు, చక్కగా ఆయన్ని ఆదరించాడు, ఆయన్ని ప్రేమించాడు, తన బిడ్డలతో సమానంగా తనతో పాటు భోజనం చేయడానికి. అవునా?
నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితము అనుభవించదవు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. నీలోగిట నీ భార్య ఫలించి ద్రాక్షావల్లి వలె ఉంటుంది. నీ భోజన పల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఎలా ఉంటారో అని చెప్పిన విధానాన్ని బట్టి ఆయన ఏం చేశాడు? యోనాతాను కుమారుడైనటువంటి యోనాతాను చేసిన సహాయాన్ని బట్టి ఏం చేశాడు? ఆ చేసిన సహాయం మర్చిపోకుండా తన కుమారుడైనటువంటి మెఫీబోషెతును తీసుకొచ్చి తన ఆస్తిని తనకిచ్చి తన బిడ్డల్లో బిడ్డలాగా చూసుకుంటూ ఎంతో ప్రేమించాడు. న్యాయంగా అయితే సౌలు గారు ఏం చేశాడు? ఈయన చంపాలని చూశాడు, కానీ యోనాతాను సహాయం చేశాడు. ఆ సహాయానికి బదులుగా ఆ స్నేహితుని కుమారుడైనటువంటి కుంటివాడైనటువంటి మెఫీబోషెతును దేవుడు మరి దావీదు గారు పిలిచి ఆయన ఆదరించాడు. అట్లాగే మనం ఈ లోకంలో జీవించేటప్పుడు మనం పాపులము, నీచులము, దౌర్భాగ్యులం, ఎందుకు పనికిరానటువంటి కుంటివారం అంటే కుంటిగా నడవడమే కాదు, మన జీవితాలు సరిగ్గా లేనటువంటి సమయంలో దేవుడు నిన్ను నన్ను ఏం చేశాడనా? పిలుచుకున్నాడంతే. పాపులము, నీచులము, దౌర్భాగ్యులమని మనందరినీ కూడా చేదరించుకోకుండా ఆయన ప్రేమతో నేను వచ్చింది పాపుల కోసమేనయ్యా, పాపులను రక్షించడానికి క్రీస్తు యేసు ఈ లోకానికి వచ్చాడన్న మాట ప్రకారం ఆ వెతికి రక్షించినటువంటి మెఫీబోషెతును ఏ రీతిగా దావీదు ఆదరించాడో ఆ రీతిగా దేవుడు నిన్ను నన్ను ఆదరించి ఒక స్నేహితుడిగా, ఒక బిడ్డలుగా ఆదరించడానికి ఆయన స్వరక్తాన్ని మన కోసం కార్చి మరి ఆయన ఇచ్చిన రక్షణ భాగ్యాన్ని బట్టి ఆయన యొక్క భోజన పంక్తిలో ఆ పరలోక రాజ్యంలో మెఫీబోషెతు దావీదు పక్కన ఏ రీతిగా ఉండి భోజనంకి అన్నిట్లో ముందుగా ఉన్నాడు, అట్లాగే మనం కూడా ఆయన ఇచ్చే రాజ్యంలో ఆయన కుడి పార్శ్వమందు కూర్చుంటానికి ఈ లోకంలో కుంటివారము, గుడ్డివారిని అందరినీ కూడా స్వస్థపరిచి రక్షించి ఆయన బిడ్డలుగా స్వీకరించాడు. కాబట్టి ఇదంతా కూడా స్నేహభావంతో చేసినటువంటి విషయాలు. కాబట్టి మనమందరం కూడా మెఫీబోషెతును ఆదరించినటువంటి దావీదు వలె దేవుడు అబ్రహాము ఆదరించినటువంటి అబ్రహాము యొక్క నీతిమత్వం మనకు కూడా కలిగుండి ఆ రీతిగానే మరి మోషేతో ఏ రీతిగా ముఖాముఖిగా మాట్లాడాడో ఆ రీతిగానే మనం కూడా ఆయన ఆజ్ఞలు పాటించి ఆయనకి స్నేహితులుగా ఉందాం.